క్రికెట్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. మరీ ముఖ్యంగా ఐపీఎల్ లాంటి లీగ్స్లో ఊహించని ఫలితాలు కనిపిస్తూ ఉంటాయి. ఆరంభంలో నిరాశపరిచిన టీమ్స్ టైటిల్ గెలిచిన సందర్భాలు కూడా ఉన్నాయి. మొదట్లో అదరగొట్టేసిన జట్లు తరువాత చతికిల పడొచ్చు. ప్రస్తుతం ఐపీఎల్ 19వ సీజన్లో పంజాబ్ కింగ్స్ది ఇదే పరిస్థితి. సీజన్ ప్రారంభంలో వరుస విజయాలతో దుమ్మురేపేసిన పంజాబ్ టైటిల్ ఫేవరెట్ జాబితాలో టాప్ ప్లేస్లో నిలిచింది. టేబుల్ టాపర్గా నిలిచిన ఆ జట్టు ఈసారి టైటిల్ కల నెరవేర్చుకునేలా కనిపించింది. ఎంతటి భారీ టార్గెట్ అయినా అలవోకగా ఛేదించింది. ఈ నేపథ్యంలో డబుల్ హ్యాట్రిక్ విజయాలు కూడా అందుకుంటోంది. కానీ సెకండ్ హాఫ్ లో చేతులెత్తేసింది. ఒకటి కాదు, రెండు కాదు, వరుసగా 6 మ్యాచ్ల్లో ఓడిపోయింది. చివరి మ్యాచ్ గెలిచినా ఫలితం లేకుండా పోయింది. 15 పాయింట్లతో ఉన్న పంజాబ్ ను రాజస్థాన్ రాయల్స్ 16 పాయింట్లతో వెనక్కి నెట్టే చివరి ప్లే ఆఫ్ బెర్త్ సొంతం చేసుకుంది. ఐపీఎల్ సెలెక్టర్లో లక్కీ కెప్టెన్ గా పేరు తెచ్చుకున్న శ్రేయాస్ అయ్యర్ 2025 సీజన్ కు ముందు పంజాబ్ కింగ్స్ కు కెప్టెన్ గా రావడంతో ఆ జట్టులో ఆశలు చిగురించాయి. జట్టు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున్న శ్రేయాస్ అయ్యర్ 10 ఏళ్ల తరువాత పంజాబ్ ను మళ్లీ ఫైనల్ చేర్చాడు. అయితే తుది పోరులో ఆర్సీబీ చేతిలో ఓడిన పంజాబ్ రన్నరప్ తో సరిపెట్టుకుంది. గత సీజన్ ఇచ్చిన బూస్ట్ తో ఈ సీజన్ లో మంచి అంచనాలతోనే పంజాబ్ కింగ్స్ బరిలోకి దిగింది. సీజన్ ఫస్ట్ హాఫ్ లో అదరగొట్టేసిన పంజాబ్ సెకండ్ హాఫ్ లో అనవసర ఒత్తిడికి లోనైంది. తద్వారా వరుస పరాజయాలతో చేతులారా ప్లే ఆఫ్స్ అవకాశాలను చేర్జార్చుకుంది. పంజాబ్ కింగ్స్ ప్లే ఆఫ్స్ చేరుకపోవడానికి కారణాలు చాలానే ఉన్నాయి. అందులో ప్రధాన కారణం బౌలింగ్ బలహీనంగా ఉండడమే. మొదట్లో భారీ టార్గెట్స్ ఉన్న బ్యాటింగ్ బలంతో వరుస విజయాలు సాధించిన పంజాబ్ ఫస్ట్ బ్యాటింగ్ వచ్చినప్పుడు మాత్రం తేలిపోయింది. అప్పుడే బౌలింగ్ లో లోపాలు బయటపడ్డాయి. ఆడిన 7 మ్యాచ్ల్లో 4 మ్యాచ్లు బౌలింగ్ వైఫల్యం వల్లే ఓడిపోయింది. దీనికి తోడు చెత్త ఫీల్డింగ్ కూడా పంజాబ్ కొంపముంచింది. శ్రేయాస్ అయ్యర్ నేతృత్వంలోని పంజాబ్ ఆటగాళ్లు కూడా ఏకంగా 20 క్యాచ్లను వదిలేసి తమ ఓటములకు తామే కారణమయ్యారు. మొత్తం మీద 19 సీజన్లుగా కప్పు కోసం నిరీక్షిస్తున్న పంజాబ్ కు ఈ ఏడాది కూడా నిరాశే మిగిలింది.